నీ జన్మం ఏదో నిజం తెలుసుకో జీవా, నిజం తెలుసుకో జీవా. సృష్టి క్రమమును చెప్పెదను, ఇది చిత్తశుద్ధితో వినవలను. పిండోత్పత్తి క్రమము నెరింగిన జ్ఞానోదయము కలిగేను. నీవెవరో, నీ జన్మం ఏదో నిజం తెలుసుకో జీవా. స్త్రీ పురుషుల సంయోగము పవిత్ర కార్యం అని భావించవలే. సత్సంతానము పొంది జాతికి సౌభాగ్యము చేకూర్చవలే. నీవెవరో, నీ జన్మం ఏదో నిజం తెలుసుకో జీవా. శుక్రశోణితములైదు దినములు నీటి బుడగవలే ఉండునులే. 10 రోజులకు కోడి గ్రుట్టు ఆకారమచ్చట చేకూరునులే. నెలకు గట్టి పిండముగా తేలి శిరము ముందుగా తీరేను. 2 నెలలకు కాళ్ళు చేతులు, 3 నెలలకు కడుపమరేను. 4వ నెలకు ఇరుపార్శ్వములు, 5వ నెలకు పాదాలు వేళ్ళు, 6వ నెలకు ముక్కు కన్ను చెవి నవరంధ్రాలే పడతవిలే. 7వ నెలకు జీవుడు చేరును, ఊర్ధ్వముఖముగా పిండం ఉండును. నాభి మొదలు బ్రహ్మరంధ్రముగాక నాడి ఒకటి సమకూడునులే. తల్లి జఠరాగ్ని కట్టు లేకుండా తొడుగు చుట్టుకొని ఉండునులే. 8-9 నెలల సమయమున పూర్వజ్ఞానం ఉండునులే. మలమూత్రముల మునిగి గర్భమున తనలో తానే గుణుగుణులే. పూర్వజన్మమున పుణ్యము చేయకపోతినే అనుచు చింతించునులే. ప్రాణవాయువు ప్రసారం వలన పిండం బయటికి వచ్చునులే. బొట్టు కోసి కలినీళ్ళు చల్లగా పూర్వజ్ఞానం మరచునులే. మానవ జన్మ తత్వమిది మహాత్ములెరిగిన